టుడే టాపిక్ మనం యాడ్స్ని ఎలా రన్ చేస్తే ఎక్కువ లీడ్స్ని ఎలా జనరేట్ చేయాలి, హౌ ఐ జనరేట్ లీడ్స్ ఫర్ ఎ న్యూ బిజినెస్ యూజింగ్ యాడ్స్ అనే టాపిక్ గురించి ఈరోజు ఫుల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ how I run ads for a new business and how the leads started coming. If you are business owners, freelancers or marketers, this video will help you understanding how ads actually convert into leads. So let's get started. Step 1 వచ్చి అండర్స్టాండింగ్ ద బిజినెస్. ఫస్ట్ నేను బిజినెస్ని క్లియర్గా అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ని అండ్ సర్వీస్ని ఆఫర్ చేస్తున్నారు, వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వీళ్ళకి లోకల్ బిజినెసా ఆర్ ఆన్లైన్ బిజినెసా, కస్టమర్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఈ క్లారిటీ లేకుండా యాడ్స్ని రన్ చేస్తే రిజల్ట్స్ రావండి. స్టెప్ 2 వచ్చేసి ఐడెంటిఫైయింగ్ ద రైట్ ఆడియన్స్. వీళ్ళ ఆడియన్స్ ఎవరు, ఎలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయిన స్టెప్. నేను ఎలాగా ఈ టార్గెట్ చేశాను అంటే ఏజ్ గ్రూప్ బేస్ని బట్టి అండ్ ప్రొడక్ట్ని బట్టి చేశాను. అలాగే లొకేషను, వాళ్ళు సిటీలో వేయాలనుకుంటున్నారా, వాళ్ళు ఏ ఏరియాలో వేయాలనుకుంటున్నారో స్పెసిఫిక్గా దాన్ని కూడా టార్గెట్ చేశాను. నెక్స్ట్ వాళ్ళు నాకు చూపించిన యొక్క బిజినెస్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి అనే దాని గురించి కూడా నేను టార్గెట్ చేశాను. సింపుల్గా చెప్పాలి అంటే రైట్ పర్సన్కి రైట్ యాడ్ చూపించడమే ఇస్ ద కీ అన్నమాట. స్టెప్ 3 వచ్చేసి క్రియేటింగ్ ద యాడ్ క్రియేటివిటీ. యాడ్ క్రియేటివిటీ అంటే మన ఇమేజ్ ఇస్తున్నామా, మన వీడియో ఇస్తున్నామా. ఇమేజ్ ఇస్తే ఎలాంటి ఇమేజెస్కి ఎక్కువ ఆడియన్స్ని రీచ్ అవుతుంది అనే దాని గురించి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే వీడియో అయినా సరే ఎలాంటి హుక్స్ ఇవ్వాలి అనే దాని గురించి అన్నీ చూసుకొని మనం వీడియోని క్రియేట్ చేయాలి. తర్వాత హెడ్లైన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఇవ్వగలగాలి. డిస్క్రిప్షన్ ఆల్సో అందరికీ అర్థం అవ్వాలి. అలాగే మనం స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్ని ఇవ్వాలన్నమాట. లైక్ కాల్ నవ్ అని, వాట్సాప్ అజ్ అని, బుక్ నవ్ అని. పీపుల్ని కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకి మెసేజ్ క్లియర్గా ఉండాలి. స్టెప్ 4 వచ్చేసి చూసింగ్ ద రైట్ ప్లాట్ఫామ్ అండి. బిజినెస్ టైప్ని బట్టి ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం యాడ్స్ వేయాలి అంటే లోకల్ ఆర్ సర్వీస్ బిజినెస్కి వేస్తాం. అదే గూగుల్ యాడ్స్లో అయితే హై ఇంటెంట్ కస్టమర్ కోసం వేస్తాం. ప్లాట్ఫామ్ రాంగ్ అయితే బడ్జెట్ వేస్ట్ అవుతుంది. స్టెప్ 5 వచ్చేసి బడ్జెట్ అండ్ టెస్టింగ్ అండి. స్టార్టింగ్ స్మాల్గా డైలీ బడ్జెట్తోనే స్టార్ట్ చేశాను. 2-3 డిఫరెంట్ యాడ్స్ని టెస్ట్ చేశాను. విచ్ యాడ్ పర్ఫార్మింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ గివింగ్ అస్ అని టెస్ట్ చేశాను. ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాత బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్ని స్కేల్ చేశాను. స్టెప్ 6 వచ్చేసి హౌ లీడ్స్ స్టార్టెడ్ కమింగ్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మనకి ఎలా రిజల్ట్ వచ్చాయో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డేకి వచ్చేసి 500 వరకు పెట్టున్నాము, 2 days పెట్టున్నాము. ఈ కాస్ట్ పర్ రిజల్ట్ వచ్చేసి 36.78 పర్ లీడ్ పడింది అనమాట. కాస్ట్ వచ్చేసి మనకి 2 daysకి 23 లీడ్స్ వచ్చాయండి. ఇది ఫస్ట్ క్యాంపెయిన్, ఎంగేజ్మెంట్ క్యాంపెయినింగ్ వచ్చేసి టెస్టింగ్ పర్పస్ వేసాము. సో న్యూ లీడ్స్ క్యాంపెయినింగ్ వచ్చేసి మన రిజల్ట్ అన్నమాట. 2 days రిజల్ట్ ఇవి. 2 daysకి మనం లీడ్ ఫామ్ని బేస్ చేసి ఇన్ని రిజల్ట్ చేయగలిగాము. ఓకే, ఇక్కడ అమౌంట్ ఇంత కట్ అయింది. ఇంప్రెషన్స్ 3826 వరకు ఇంప్రెషన్స్ చూపిస్తుంది. ఇలా మనకి అనేది చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి లీడ్స్ వచ్చేసిన తర్వాత మనం ఆ లీడ్స్ని ఎలాగ ఫాలో అప్ చేయాలి అంటే మనం యాడ్స్ని మొత్తం లైవ్ అయిపోయిన తర్వాత కాల్స్ పెట్టుకుంటే కాల్స్ వస్తాయి, లేదా వాట్సాప్ మెసేజ్ అయితే వాట్సాప్ మెసేజ్. సమ్ పీపుల్స్ లీడ్ ఫామ్ని ఫిల్ చేసి మన వెబ్సైట్కి వచ్చి అక్కడి నుంచి వాట్సాప్ని ఆటోమేషన్ ద్వారా తీసుకొచ్చాం. నెక్స్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే యాడ్ మెసేజ్ ప్లస్ ఆడియన్స్ మ్యాచ్ అయ్యాయా లేదా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన వెబ్సైట్కి వచ్చి వాళ్ళకి ఏం కావాలి అనేది మన వెబ్సైట్, మన ల్యాండింగ్ పేజీలోని పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళే మనకి లీడ్ ఫామ్ని ఫిల్ చేసేస్తారు. సో అది ఆటోమేటిక్గా మన వాట్సాప్కి వస్తుంది. దట్స్ వై లీడ్స్ కన్సిస్టెంట్గా మనకి వచ్చాయి అన్నట్టు.
మనం యాడ్స్ కూడా డైలీ వేస్తూ ఉంటే లీడ్స్ అనేది కన్సిస్టెంట్గా వచ్చాయి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న లీడ్స్ 2 days లీడ్స్ అండి. 2 daysకి చాలా బాగా వచ్చాయి. అండ్ ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. లీడ్స్ వస్తే సరిపోదండి. లీడ్స్ వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ఇవ్వాలి, చేయాలి. కస్టమర్ డౌట్స్ని కూడా క్లియర్ చేయాలి. లీడ్స్ని సేల్స్గా కన్వర్ట్ చేయాలి అంటే ఫాలో అప్ కంపల్సరీగా చేయాలి. మన లీడ్స్ అన్నీ సేల్స్ అవ్వవు. సో వాటిని ఎలా సేల్ చేయాలి అనే దాని గురించి మీరు పర్ఫెక్ట్గా సేల్ చేయడం నేర్చుకోవాలి. ఫైనల్ రిజల్ట్స్ ఏంటి అంటే బిజినెస్కి గుడ్ క్వాలిటీ లీడ్స్ అనేది వచ్చాయండి. మంచిగా కాస్ట్ పర్ లీడ్ అనేది పర్లేదు, మరీ హెవీగా కూడా లేదు, అంత తక్కువ కూడా కాస్ట్ పర్ లీడ్ పడలేదు, మీడియంగా ఉంది. క్లయింట్ అనేవాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. వై? బికాస్ వీళ్ళది న్యూ బిజినెస్. కరెక్ట్ స్ట్రాటజీ యూజ్ చేస్తే న్యూ బిజినెస్కి కూడా యాడ్స్ వర్క్ అవుతాయి అనేది దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిజల్ట్ అండి. మీరందరూ కూడా ఇలాగా బిజినెస్కి యాడ్స్ వేసుకొని మంచి మంచి రిజల్ట్స్ తీసుకురా వస్తారని చెప్పి మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో ఇచ్చాము. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు ఛానల్. Comment below if you want a video on ad strategy, lead generation or business growth. Thank you so much Andy. Thank you for watching. See you in the next video. Thank you so much guys. Bye bye.